కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్ లీకై అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఇదివరకు తవ్వి పూడ్చేసిన బోరు నుంచి శనివారం ఉదయం గ్యాస్ లీకైంది. కాసేపటికే దానికి మంటలు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. రాజోలు మండలం శివకోటి ఆక్వా చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఓఎన్జీసీ అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోనసీమ జిల్లాలో గ్యాస్ నిక్షేపాలు ఎక్కువ. అందువల్ల చమురు కంపెనీలు వేర్వేరు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి నిక్షేపాలను సేకరించి తర్వాత మూసేస్తూ ఉంటారు. అయితే అలా మూసేసిన ప్రదేశాల్లో అప్పుడప్పుడు మళ్లీ గ్యాస్ లీకవుతూ ఉంటుంది. తాజా ఘటనలోనూ ఇదే రిపీట్ అయింది. దీనిపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గతంలో పాసర్లపూడి బ్లోఅవుట్, మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్లైన్ పేలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇక్కడ ప్రజల్లో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. అందువల్లే ఎక్కడ గ్యాస్ లీక్ అయినా కోనసీమ వాసులు భయాందోళనకు గురవుతుంటారు. శివకోడు మట్ల అంటే భువన దగ్గర శివకోడు పరలో వైఎన్జీసీ సంబంధించింది మాలిది బోరు, చెరువు బోరు అంటున్నారు. కానీ దాని పక్కన ఇక్కడ వైఎన్జీసీ పైప్ ఉందని ప్రజలు బెంబేలు అయిపోతున్నారు. కానీ ఇది నర్సాపురం నుంచి వచ్చి దీన్ని కంట్రోల్ చేసి ఈ బోరు మోస్తారని చెప్తున్నారు. కాబట్టి దీని వెంటనే డిపార్ట్మెంట్ వచ్చి దీన్ని కంట్రోల్ చేయకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారని నేను మీ అందరికీ కూడా ఈ వైఎన్జీసీ అధికారులు తక్షణం దీన్ని ప్రాంతంలో దీన్ని చర్యలు తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. లేదంటే చాలా ఇబ్బందులు గురవుతామని ఊరు ఇబ్బందులు గురవుతుందని నేను చెప్పడం జరుగుతుంది.